कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय हरि बोल। श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम। ओम ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती भक्तिवेदांत स्वामी नित्यानंद नामस्ते सरस्वती देवी गौरवाणी प्रचारणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशाన్ని जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तबृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय श्री कृष्ण परमात्मा जय कृष्ण वंदे जगद्गुरु श्रीराम जय जय राम श्रीराम जय जय राम श्रीराम जय राम। हरे कृष्ण प्रभु प्रणामములు हरे कृष्ण प्रभु प्रणामములు అందరికీ ప్రణామాలు। వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్। సెకండ్ ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, థర్డ్ ఛానల్ వచ్చేసి హిందూ డెవోషన్ నాలెడ్జ్ ఇన్ తెలుగు। నా ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్కి స్వాగతం సుస్వాగతం। ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటుంది దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడు సార్ ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఇమీడియట్గా మీరు సపోర్ట్ ఇవ్వండి। మీలాంటి డెవోటీస్ కానీ ఇలాంటి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ నాకు సపోర్ట్ ఇస్తే నేను అటువంటి హిందూ టెంపుల్స్ యొక్క వీడియోస్ కానీ డెవోషన్ వీడియోస్ అన్నీ మీరు చక్కగా మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ అందజేయగలను। సో మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు। సో అలా చేస్తుంటే జస్ట్ నాకు ఇలా తెలియదు ఎంతమంది చూస్తున్నారు, ఎవరో లైక్ చేస్తున్నారు, ఎవరో సబ్స్క్రైబ్ చేసుకుని నాకు తెలియట్లేదు। సో మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, షేర్ చేయడం వల్ల నేను ఎన్నో రకాల హిందూ టెంపుల్ వీడియోస్ కానీ డెవోషన్ వీడియోస్ కానీ చేయడంలో ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందజేస్తున్నాను। సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। టెంపుల్స్ జర్నీకి స్వాగతం। నా పేరు దేవరకొండ మురళీధర్, పొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్। నా సొంత ఊరు వచ్చేసి ఇక్కడే కొత్తమాతరం, ఒంటిమిట్ట, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్। ఇప్పుడు ఒంటిమిట్టకి వచ్చాను దర్శనం చేసుకోవడానికి। సో తప్పకుండా ఇది అత్యద్భుతమైనటువంటి అతి పురాతనమైనటువంటి దేవస్థానం శ్రీ కోదండ రామాలయము। ఇది ఏకశిల నగరం అంటారు ఒంటిమిట్ట। దీని యొక్క ఆలయ చరిత్ర, విశిష్టత, ప్రత్యేకత, దీని చరిత్ర గురించి, ఈ యొక్క స్థల పురాణం గురించి మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియోలో ఉంటుంది। సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అందరూ తెలియజేయండి। ఇది ఒంటిమిట్ట వచ్చేసి ఒంటిమిట్టలో ఉంటుంది శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం। కడప నుంచి 23 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒంటిమిట్ట। అంటే కడప నుంచి తిరుపతి కానీ రాజపేట పోయే మార్గంలో ఒంటిమిట్ట వస్తుంది, తప్పకుండా దర్శించుకోండి। సో ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం। శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షిత స్మారకం। సో జస్ట్ చదువుతాను చూడండి, మీరు వీడియో పాస్ చేసుకున్న మీరు వినొచ్చు। ఈ కట్టడము జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకముగా ప్రాచీన కట్టడములు, పురాతత్వ క్షేత్రములు మరియు శిథిలావశేషముల పరిరక్షణ చట్టం 1950 ద్వారా గుర్తించబడినది। సవరించబడిన ప్రాచీన కట్టడములు, పురాతత్వ క్షేత్రములు మరియు శిథిలావశేషముల పరిరక్షణ అంటే సవరణ మరియు సాధికారికత చట్టము 2010 నందలి 31 అధికారం ప్రకారము ఈ రక్షిత స్మారక కట్టడంను విధ్వంసం తొలగించుట, మార్చివేయుట, దెబ్బతీయుట, ఆపదలోపద వేయుట అంటే ఆపదలో పడవేయుట, రూపభంగం మనర్చుట, అక్రమంగా ఉపయోగించుట మొదలైన దుశ్చర్యలకు పాల్పడిన వారికి 2 సంవత్సరాల వరకు కారాగార శిక్ష లేదా ₹1,00,000 మాత్రం వరకు జరిమానా లేదా 2 విధించబడింది। సో ఇటువంటి చర్యలకి ఎవరైనా పాల్పడితే, దుశ్చర్యలకి, దుర్మార్గానికి పాల్పడితే సో మనకు ప్రభుత్వం, మనకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మనకు కారాగార శిక్ష విధిస్తుంది। తప్పకుండా ఎవరైతే ఇలాంటి దుర్మార్గానికి పాల్పడితే ఇటువంటి శిక్షలు 2 సంవత్సరాలు జైలు శిక్ష ప్లస్ ₹1,00,000 జరిమానా 2 ఉండొచ్చు। సో సాధ్యమంత వరకు మనం ఇలాంటి దుర్మార్గం పాడకుండా చూడండి। సో ప్రాచీన కట్టడములు, పురాతత్వ క్షేత్రములు మరియు శిథిలావశేషముల పరిరక్షణ అంటే సవరణ మరియు సాధికారికత చట్టం 2010 నందలి 20A మరియు 20B అధికరణముల ప్రకారం రక్షిత కట్టడము పరిధి నుండి 100 మీటర్ల ఆవృత్తము వరకు గల ప్రదేశములను నిషేధిత ప్రాంతములు గాను ఇంకను ఆపై 200 మీటర్ల ఆవృత్తపు పరిధిలో గల ప్రాంతములన్నింటినీ క్రమబద్ధీకరింపబడిన ప్రాంతములుగాను ప్రకటింపబడి గనుల త్రవ్వకములు మరియు నిర్మాణపు పనులకు నిషేధిత ప్రాంతములైనవి। ఇది అర్థమైందండి। సో ఇక్కడ అధికారముల ప్రకారం రక్షిత కట్టడము పరిధి నుండి 100 మీటర్ల ఆవృత్తం వరకు, 100 మీటర్ల సరౌండింగ్స్ వరకు ఇలా ప్రదేశ నిషేధిత ప్రాంతములు గాను ఇంకను
ఆపై 200 మీటర్ల ఆవృత్తపు పరిధిలో గల ప్రాంతములన్నింటినీ క్రమబద్ధీకరింపబడిన ప్రాంతములుగా ప్రకటింపబడి గనుల త్రవ్వకాలు ఇలాంటి నిర్మాణ ప్రాంతాలకు నిషేధిత ప్రాంతములై ఉన్నది నిషేధిత ప్రాంతములై ఉన్నవి అని చెప్పబడింది. పై నిషేధిత ప్రాంతంలో ఎటువంటి నిర్మాణములు కానీ త్రవ్వకములు కానీ అనుమతింపబడవు. క్రమబద్ధీకరింపబడిన ప్రాంతంలో నిర్మాణము త్రవ్వకములు చేపట్టదలిచిన జాతీయ స్మారక కట్టడముల ప్రాధికరణ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తప్పనిసరిగా పొందవలను. ఎందుకంటే ఏదైనా మన కార్యక్రమాలని తవ్వాలన్నా చేయాలన్నా ముందు వాళ్ళ యొక్క స్మారక కట్టడములు ఇలాంటివి ఏమైనా చేయాలంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారి లిఖితపూర్వకంగా మనకు అనుమతి తీసుకుని చేయాలి. అసలు అదిగా ప్రభుత్వంతో మనము వాళ్ళ యొక్క పెన్షన్స్ ఇచ్చేయాలంటున్నాం. సో అధికరణము 30A అనుసరించి నిషేధిత ప్రాంతంలో ఎవరినైనా ఏ విధమైన నిర్మాణ ప్రభుత్వం చేపట్టిన అట్టి వారికి 2 సంవత్సరాల వరకు కారాగార శిక్ష లేదా ₹1,00,000 ₹1,00,000 వరకు మాత్రం జరిమానా లేదా రెండును విధించబడింది. సో అధికరణము 30B అనుసరించి క్రమబద్ధీకరింపబడిన ప్రాంతంలో భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి ముందస్తు అనుమతి లేకుండా ఎవరినైనాను ఏ విధమైన నిర్మాణం త్రవ్వకము చేపట్టిన అట్టి వారికి 2 సంవత్సరాల వరకు కారాగార శిక్ష లేదా ₹1,00,000 అంటే ₹1,00,000 మాత్రమే వరకు జరిమానా లేదా రెండును విధించబడింది. సో సాధ్యంత వరకు ఇలాంటి దుశ్చర్యలకు దుర్మార్గాలకు ఎవరిని పాల్పడితే ఇటువంటి శిక్ష ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున అనిపించాల్సి వస్తుంది. తప్పకుండా ఏదైనా చేయాలనుకున్నాను ఒక పురాతత్వ శాఖ, ఈ యొక్క మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకం వాళ్ళకి అనుమతి తీసుకుని చేయాలి. అది ఎంతవరకు చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. సో తప్పకుండా అటువంటి వాటికి మనం పాల్పడకుండా గుడికి దేవాలయాలకు వచ్చి దర్శనం చేసుకొని వారి గురించి తెలుసుకోవడం అనేది మొత్తం అనుకొని ఏదైనా మీరు ఇవ్వాలనుకుంటే విరాళాలు ఇచ్చి ఈ యొక్క గుడికి గుడి నిర్వహణ కానీ అభివృద్ధి కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ మీరు సహకరించాలని కోరుతున్నాను. ఇది పూర్తిగా టీడీటీ ఆధ్వర్యంలో నడుస్తున్నది. తప్పకుండా వారి యొక్క టీడీటీ దేవస్థానం సంబంధించినటువంటి వాళ్ళ యొక్క కార్యాలయాన్ని సంప్రదించి మీరు ఇవ్వాల్సినటువంటి వస్తు రూపాయన ధన రూపాయన కానుకలు కానీ మొక్కుబడులు కానీ మీకు ఉండి లేచి వాళ్ళకి ఇచ్చి రసీదు పొందవచ్చు. తప్పకుండా సహకరించండి, విరాళాలు ఇచ్చే అనుకోండి. మీకు భగవంతుని యొక్క దయా కృప అనుగ్రహము శుభం జరుగుతుంది, ఎల్లవెల్ల మీకు ఉంటుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అశేషాలు భోగభాగాలు కలుగుతాయని భావిస్తున్నాను. తప్పకుండా మీకు తోచినంత మీ శక్తిగతికి సాయం చేయండి. తప్పకుండా ఈ యొక్క ఒంటిమింటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఇట్లా కడప నుంచి తిరుపతికి వెళ్ళే వాళ్ళు కానీ కడప నుంచి అట్లా చెన్నైకి వెళ్ళే వాళ్ళు కానీ ఇక్కడ తిరుపతి మార్గంలో అంటే రాజంపేట మార్గంలో వెళ్ళేటప్పుడు కడప నుంచి రాజంపేటకి వెళ్ళేటప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒంటిమిట వస్తుంది. ఒంటిమిట్లో దిగి శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం దర్శనం చేసుకోండి. ఇది ఏకశిలా నగరం ఉంటారు. ప్రత్యేకత ఇక్కడ ఒకే శిఖరం మీద సీతారామ లక్ష్మణులు చెక్కబడి ఉంటారు. సో దర్శనం చేసుకోండి, స్వామి యొక్క కృపా కటాక్షం పొందండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. సో పూజలు ఉన్నటువంటి సందర్భంలో దర్శన సమయంలో మాత్రం మీరు దర్శించుకోండి, మిగతా సమయంలో బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ప్రతిరోజు ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. ఈ గుడి ఎదురుగానే దేవాలయం ఎదురుగానే మీకు చూడొచ్చు అన్నప్రసాద కేంద్రం ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి రథము, అటుపక్క మీకు సంజీవరాయ స్వామి దేవస్థానం కనిపిస్తుంది. సో సంజీవరాయ స్వామి దేవస్థానానికి మీరు దర్శించుకోవచ్చు. సో తప్పకుండా దర్శించుకుని స్వామి కృపా కటాక్షం పొందండి. ఇది ఈ యొక్క ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ యొక్క సంస్థ, ఈ యొక్క శ్రీ కోదండరామస్వామి దేవస్థానం యొక్క చరిత్ర. ఈ యొక్క దీనివల్ల మనం ఏదైనా చేస్తే ఈ యొక్క దేవాలయానికి ఎటువంటి శిక్ష మనం అనుభవించాల్సి వస్తుంది అనేది ఇది చాలా చక్కగా సంరక్షిత స్మారకము ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ ఇది. సో తప్పకుండా ఇది పూర్తి ఆలయ చరిత్ర కాదండి, ఇది జస్ట్ ఈ కట్టడము ఎక్కడుంది, ఎంత పరిధిలో ఉంటుంది, దీనివల్ల ఏదైనా విధ్వంసం చేస్తే ఏమవుతుంది, ఎటువంటి శిక్ష అనుభవిస్తారు, దాని గురించి చెప్పబడింది. సో దీని గురించి ప్రత్యేకంగా ఇంకో వీడియో మీకు తెలియజేస్తాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ, జై హరి కృష్ణ వందే జగద్గురు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ 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 రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది ముఖద్వారం అండి, ఇది ముఖద్వారం శ్రీ కోదండరామస్వామి దేవస్థానం.